ఈరోజు చాలామంది అనుకుంటారండి, దేవుడు నాకు పే బ్యాక్ చేస్తున్నాడు, నేను చేసిన తప్పులకి, నేను తలంచిన తలంపులకి గాడ్ ఈస్ పేయింగ్ ఇన్ మీ బ్యాక్ అనుకుంటారు. ఒక చిన్న కష్టం వచ్చిన వెంటనే, అనుకోండి కొంచెం జరిగిన వెంటనే, కొంచెం నష్టం వచ్చిన వెంటనే యూ థింక్ గాడ్ ఈస్ హర్టింగ్ మీ. దేవుడు ఏంటి బాధపరిచే దేవుడిలా కనబడుతున్నాడా? దేవుడు రోషం కలిగిన దేవుడు, నో డౌట్. ఆయనకి కోపం వస్తుంది, నో డౌట్. ఆయన కోపం వచ్చింది అనుకో, మనుషుడు ఉంటాడా? జ్ఞాపకం చేసుకోండి, ఎప్పుడు దేవుడు మానవుడిని శిక్షించాలంటే ఒక్క క్షణం కూడా తీయదు, ఈ ప్రపంచం ఉండదు. దేవుడు అనుకుంటే ఒక్క క్షణంలో ఈ ప్రపంచాన్ని తుడిచివేసేస్తాడు. దేవుడు మిమ్మల్ని ఎవరైనా శిక్షిస్తున్నాడని మీరు ఎప్పుడు అనుకోకండి. నెవర్ థింక్ దట్. దేవుడు వాక్యం ఒకటే తెలియజేస్తుంది, నేను ఎప్పుడు చెప్తానే ఉంటాయి మాట. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏదైతే విత్తుతాడో అదే కోస్తాడు. మనము చేసిన కార్యాల బట్టి మనము కోస్తున్నామేమో కానీ దేవుడు నువ్వు అనుభవించు, నువ్వు కష్టపడు, వీడికి కష్టం రానే, వీడికి వ్యాధి రానే, వీడికి నష్టం రానే అని దేవుడు ఎప్పుడు చెప్పే దేవుడు కాదండి.